ప్రభు క్రీస్తు నామములో వందనములు శుభములు. దయచేసి అందరూ కూర్చోండి. మనం మొదటిసారిగా ఇక్కడ లెక్చరర్ ప్రదీప్ సార్ వారి గృహము దగ్గర కృతజ్ఞత కూటము మనము హాజరయ్యాం. దీనికి ముందు మన సిస్టర్లు సాక్ష్యం చెప్పారు. తెరిసా గారు మీరు విన్నారు. అందులో ఒకటి వారి సిస్టర్ కుమారి గారు మేము చూసాం. గత 3 వారాల క్రితం రాజమండ్రి హాస్పిటల్లో, తర్వాత ఏలూరు మరణపు అంచుల గుండా వెళ్ళి దేవుని కృప వలన వాళ్ళు పోరాడారు విశ్వాసంతో. తిరిగి సజీవంగా మన మధ్య ఉండడం మరి అది మాత్రమే కాదు, మే 1 మరి తెరిసా గారికి బర్త్డే గ్రీటింగ్స్ మనం తెలియజేయాల్సి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సరిగ్గా ఈ సమయంలో బ్రేకింగ్ న్యూస్, జెరూసలేం ఇజ్రాయెల్ వైల్డ్ ఫైర్. బహుశా మీరు చూసే ఉంటారు, తెలుగు న్యూస్ కూడా. ప్రపంచంలో ఏ మూల జరుగుతూ ఉన్నా కవర్ చేస్తూ ఉన్నాయి, వచ్చేస్తూ ఉన్నాయి. 80లో 90లో అలాగా లేదు. నేను ఉన్న 1వ వార్డు నుంచి ఎన్నో వార్డు ఇది 9వ వార్డుకి రావడానికి 80లో 90లో ఒక 2 నిమిషాలు పట్టిదేమో. 2 minutesలో వచ్చేస్తాను ఇక్కడికి. వేగం పెరిగింది. ఫాస్ట్గా ప్రపంచము నడుస్తూ ఉన్నది, రన్ అవుతూ ఉన్నది. ఇజ్రాయెల్, జెరూసలేం, టెల్ అవీవ్ ఆ చుట్టూ మొత్తము వైల్డ్ ఫైర్ అనగా అగ్నితో అక్కడ ఉన్నటువంటి వెజిటేషన్, మొక్కలు ఇవన్నీ కూడా కాల్చబడుతూ ఉన్నాయి, అడవులు తగలబడుతూ ఉన్నాయి. ఇది పాలస్తీనియన్ శత్రువులు చేశారా, లేకపోతే ఇరాన్ వాళ్ళు చేశారా? లేదు, దానంతట అదే తగలబడుతూ ఉందా? మరొకటి వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు ఏమిటన్నట్లయితే క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పులు వచ్చేసాయి. కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో వైల్డ్ ఫైర్స్ లక్షల ఎకరాలు తగలబడుతూ ఉన్నాయనేది చెప్తూ ఉన్నారు. అలాగే వేగంగా జరుగుతున్నటువంటి పరిణామములు మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా దేశం, మన దేశం కూడా పాకిస్తాన్తో జరుగుతున్న పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. న్యూక్లియర్ వార్, అణు యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం ఉన్నటువంటి ఈ భూగోళము, ప్లానెట్ తిరుగుతూ ఉందని మనకు తెలుసు. మనం కూడా ప్రపంచంలో రివాల్వ్ అవుతూనే ఉన్నాం. మన ఇంటి దగ్గర నుంచి చేస్తున్న పని, జాబ్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి చుట్టుకొని ఇంటికి రావటం, ఒక స్టేషన్ నుండి మరొక చోటికి ఇది రివాల్వ్ అవుతూనే ఉన్నట్టుగా తిరుగుతూనే ఉన్నాం, పరిగెడుతూనే ఉన్నాం. రన్నింగ్ ప్రపంచంలో. ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్స్ అవి కూడా రన్నింగ్లోనే ఉన్నాయి. ఎప్పుడు ఆగుద్ది ఈ ప్రపంచం? చాలా విషయాలు మనం వినబోతూ ఉన్నాం. అయితే సంఘానికి, చర్చెస్, బహుశా మీరు ఏదో చర్చికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు. నా విన్నపం, రిక్వెస్ట్, కొంచెం మెలుగుగా ఉండండి. నువ్వెందుకు ఈ భూమి మీద ఉన్నావో, రేపేం జరగబోతుందనే విషయాలు తెలుసుకుంటాం. ఒకసారి ఒక స్త్రీ యజమానురాలు చేతి దగ్గర నుండి వెళ్ళిపోయింది దూరంగా. ఆదికాండ 16 జన్మాలను చూస్తాం. ఆమె ఒక షూర్ మార్గంలో ఒక నీటి బుగ్గ దగ్గర, ఒక బావి దగ్గర ఆగి ఉంది కూర్చుని. అక్కడ దేవుని స్వరం వచ్చింది, హే నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? వేర్ ఆర్ యు గోయింగ్?
వినండి, ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే, నేను పారిపోతున్నాను. ఐ ఆమ్ ఫ్లీయింగ్, రన్నింగ్, పారిపోతున్నాను, డైరెక్షన్ తెలియదు. రైట్? రన్నింగ్ రన్నింగ్. ఉదయం మొదలుకొని నేటి ప్రపంచంలో భాషలు వేరైన, ప్రాంతం వేరైన, మనుషులమైన మనము పరుగో పరుగు జీవితం. రన్నింగ్ రన్నింగ్. తినడం కూడా ఫాస్టే, మాట్లాడడం, బిడ్డలతో మాట్లాడడానికి, కళ్ళతో చూడడానికి టైం లేదు. జీతాలు స్పీడ్గానే పెరుగుతూ ఉన్నాయి, అప్పులు వడ్డీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. స్పీడ్ స్పీడ్, వేగం. పిల్లలు కూడా స్పీడ్గా పెరిగిపోతూ ఉన్నారు. రైట్? యెహోవాతో ఈ విధంగా అడుగుతూ ఉన్నది, వేర్ ఆర్ యూ ఫ్లీయింగ్? ఎక్కడ పోతున్నావు? దిస్ డైరెక్షన్ తెలీదు, వెళ్తున్నావు. ఏమో ఏం జరుగుతుందో. అయితే ఆ బావి దగ్గర, బాగా వినాలి మీరు, న్యాచురల్ వాటర్, స్ప్రింగ్, మామూలు నీళ్లు ఒకటి, తర్వాత మరొకటి. ఈ మాట్లాడుతున్న దేవుని స్వరం ఈమె గ్రహించుకొని, ఆమె పేరు హాగరు, గ్రహించుకొని తర్వాత ఒక పేరు పెట్టింది అక్కడ, బెయర్ లహాయి రోయి. అర్థము, నేను ఎవరైతే నన్ను చూస్తూ ఉన్నాడో, యెహోవా ఎల్రోయి, చూస్తున్న దేవుణ్ణి నేను చూడగలిగాను. బాగా వినాలి, బాగా వినాలి, చూడగలిగాను. అయితే ఆ నీటి బుగ్గ అక్కడున్న సహజమైన నీళ్లు త్రాగింది, కానీ ఎవరైతే సజీవ బావి, లివింగ్ స్ప్రింగ్స్, లివింగ్ వాటర్, సజీవుణ్ణి డ్రింక్ చేయలేకపోయింది. రైట్? ఇప్పుడు మరలా మీకు చెప్తున్నాను చూడండి. ఆమె ఒక చూసింది కళ్ళతోటి, సహజమైన ఒకటి, నెంబర్ 1 నీళ్ళ బావి. గ్రహించాలి, మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు నన్ను. రెండవది, సజీవుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన కూడా బావని, అది కూడా చూడగలిగింది. అయితే త్రాగలేదు, రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి ఆ హాగర్ నుంచి ఇష్మాయిల్ వచ్చాడు. ఇశ్రాయేలుకి బద్ధ శత్రువులు మిడిల్ ఈస్ట్ లో వీళ్ళే, ఇస్లాం. చూసింది, నేను చూశాను, గ్రహించలేకపోయాను. ఆర్డినరీ వాటర్ తెలుసు, లివింగ్ వాటర్స్ తీసుకోలేకపోయాను. అక్కడే 2 ఉన్నాయి, 2 బావులు, 2 wells, 2. మిడిల్ ఈస్ట్, ఇండియా పక్కన పాకిస్తాన్, అరబ్ కంట్రీస్ మొత్తం ఆ స్త్రీ నుండే వచ్చాయి, హాగర్, ఇష్మాయిల్. ప్రియమైన బిడ్డలారా, నేటి రన్నింగ్ ప్రపంచంలో మనం ఇంటి దగ్గర కూడా రాసలేదు. భార్యతో ముఖాముఖి చూసి మాట్లాడడానికి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి మొబైల్స్ చూస్తూ ఉన్నావు. నీవు, నీ చూపు, నీ దృష్టి బిడ్డని కళ్ళతో చూడడానికి లేదు. తిట్టు ఉన్నప్పుడు కూడా ఫోన్ కాలే, మెసేజ్లే. కాబట్టి ఒక సేవకుడు విధంగా చెప్పాడు, ఫాస్టింగ్ ప్రేయర్స్ కాదు చేయాల్సింది, ఫుడ్ ఫాస్టింగ్ కాదు, మొబైల్ ఫాస్టింగ్ చేయాలి. ఒక రోజు 24 hours ఆఫ్ చేసి ఉండగలరా మొబైల్? అయితే మరొక ఆమె, మరొక స్త్రీ సుఖారు ఊరిలో, యోహాను 4వ అధ్యాయంలో, బిజీ ప్రపంచంలో ఎందుకో ఈమె స్లోగా ఉంది. ఈమె టైమింగ్స్ వేరు. రన్నింగ్ ప్రపంచంలో సెలెక్ట్ చేసుకుంది ఒక టైం, మధ్యాహ్నం, ఎవరు చూడకూడని సమయం. చీకటి పనులకి అలాగే ఉంటాయి. కాబట్టి బావి దగ్గరికి వచ్చేసింది, న్యాచురల్ బావి, సహజమైన బావి. రైట్? అయితే అక్కడ చూచుచున్నవాడు యెహోవా ఎల్రోయి రక్త మాంసములతో భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన వారలారా, మనుషుడు చంద్రమండలం మీద నడిచాడు. లేదు, మా పిల్లలు ఇంజనీరింగ్ ఏమిటి, ఐఐటి చెన్నై, ముంబైలో చేశారు. లేదు, మావాడు అయిపోయాడు అని ఇది వండర్గా నువ్వు చూస్తూ ఉన్నావేమో. అసలు ఇదేమిటిది? నథింగ్, ఏమీ లేదు ఇందులోనూ. అయితే విశేషమైంది, అసాధారణమైంది 7 వండర్స్లోనో, లేకపోతే భూమి చుట్టూ, లేకపోతే భూమి మీద
ఆకాశంలోనూ భూమి క్రిందో ఎక్కడో బ్రతుకుతూ మనుషుడు ఎక్కడో ఇల్లు కట్టడం, సముద్రం అడుగున బ్రతకడం, ఇది కాదు వండర్. వండర్ అసాధ్యమైనది, ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏమిటన్నట్లయితే, ఎవరైతే క్రియేషన్ చేసి పెట్టాడో ఆయన రక్త మాంసములు ధరించి భూమి మీద నడిచాడు, అది అద్భుతం, వండర్. ఆయన అక్కడ కూర్చున్నాడు బావి దగ్గర, మరొక బావి. మనం సాధారణంగా సమరస్త్రి ఏం చదువుతున్నా కొన్నిసార్లు ఆలోచించాం వాక్యాన్ని. స్టీరియోటైప్, టైపాలజీ. మేము ఈ గుడిలోకి వెళ్తాం, నీకు నచ్చిన గుడిలో నచ్చి కూర్చుంటున్నాం. ఆ గుడి ద్వారా నీకు ఏమొస్తుందో ఒకసారి ఆలోచించు. నీ ఆత్మ అభివృద్ధి ఉంది అక్కడ. ఈ మెసేజ్ జాగ్రత్తగా విన్నట్లయితే నీకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి. ఇది వింటూ ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇదేదో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మాత్రమే కాదని సంథింగ్ నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమె బావి దగ్గరికి వచ్చింది. అయితే లివింగ్ వాటర్స్ మరలా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు గ్రహించగలిగితే, చూడగలిగితే నన్నే అడుగుతావు, నీకు నేను జీవజలములు ఇస్తాను, ఇక ఎన్నడూ దప్పిగొను. నేడు మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేడు బ్యాంకుకి వెళ్ళి కరెన్సీ మన డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కుకింగ్ కిచెన్లో నిలబడి చెమటలు కప్పుతూ వంట చేయాల్సిన అవసరము లేదు. మరి ఏమిటి జరిగింది? నువ్వు కూర్చొని మొబైల్తో, ఆన్లైన్తో ఇవన్నీ చేసుకుని ఆర్డర్లు ఇచ్చుకొని చేయవచ్చు. ప్రపంచము మొత్తము ఒక షిఫ్ట్ అయిపోయింది, మొత్తం ఒకటి తలకింద అయిపోయింది మొత్తం. కాబట్టి ఈ 2000 సంవత్సరాల క్రితమే ఆ స్త్రీ బావి చేదుకుంటానికి నీకేమైనా ఉందో, ఇది చాలా లోతైన చెప్తున్నా. ఆ మనిషి చాలా లోతైన చీకటిలో బ్రతుకుతున్న స్త్రీ. లోతెక్కువే. 5 కూలిపోయారు మరి అప్పటికే. ఆమె అడుగుతుంది, ఎస్ సార్ బాగా చెప్తున్నారు, నువ్వు యూదుల్లో ఉన్నావు, నీ వస్త్రధారణ అవన్నీ చూస్తే ఆమె తెలిసిపోయింది నేను యూదుడని. కాబట్టి ఆర్డినరీ నీళ్లు, ఆర్డినరీ పైన సంగతులు చూస్తూ ఉంది, పైన లోతుగా చూడడం లేదు. కాబట్టి సరే నువ్వు నీళ్ళు ఇచ్చేసే, ఇక నేను ఇంటి దగ్గర ఉంటాను, మళ్ళా ఇలా రావాల్సిన ఈ అవసరం కూడా లేదు. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, ఇస్తాను, నీవు వచ్చి నీ భర్తను తీసుకుంటావు. అంటే అర్థం, ఈమె ఆర్డినరీ కొండ తెచ్చింది, ఆర్డినరీ వాటర్కి, యాకోబు బావికి. అయితే ఈమె పర్సన్, వ్యక్తి హృదయమే ఒక పాట్, కుండ, పాత్ర. ఈ లివింగ్ వాటర్స్ మామూలు చెంబుల్లో, గిన్నెలో పోయిరు హృదయంలో తీసుకోవాలి. కాబట్టి క్లీన్ యువర్ హార్ట్, హృదయం క్లీన్ చేసి, అంతే కదా. ఏదైనా పోయాలంటే అది శుభ్రం లేని పేరు చెప్తాం, ఇదో నీకు ఇస్తాను, అయితే కొంచెం కడుక్కోరా, చేతులు కడుక్కోరని చెప్తాం. అదేనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి చర్చెస్ లో వేగంగా ప్రపంచం జరుగుతూ ఉంది. సార్లకి మన అయ్యగారులకి టైం లేదు మోకాళ్ళుని ప్రిపేర్ చేయడానికి. మెసేజ్లో రైట్, రెడీమేడ్ 2 minutes నూడిల్స్. ఇలాంటి ప్రపంచంలో కొంచెం లోతుకి వెళితే అప్పుడు ఈమె నేత్రాలు తెరపడ్డాయి. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో జీవజలములు ఇస్తానని ఈ సమయ స్త్రీ చూడగలిగింది. ఈమె ఆర్డినరీ వాటర్ కాదు, లివింగ్ వాటర్స్ తీసుకొని రాత్రికి రాత్రి స్వార్థికురాలుగా వెళ్ళి అనేకులను మెస్సియా వైపు తిప్పేసింది. ప్రైజ్ ది లార్డ్. అయితే హాగరు చూడలేకపోయింది, చూసింది కానీ స్వీకరించలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ప్రపంచంలో యోబు గ్రంథము 28:10లో మనుషుల కనులు అమూల్యమైన ప్రతి వస్తువులను, ప్రతి ప్రెషస్ థింగ్స్ ను, అమూల్యమైనవి చూస్తూ ఉన్నవి చూడగలవు అని చెప్పాడు. అమూల్యమైనవి మొత్తం చూస్తూ ఉన్నవి, అదే మనకి డిస్కవరింగ్ తెస్తూ ఉన్నాం బయటికి. చూడండి, యోబు ఈ విధంగా చెప్తున్నాడు 31:1 నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేనే. చర్చెస్, విశ్వాసులారా, కన్ను గురించి మీకేం తెలుసు? ప్రపంచ నిర్మాణంలో నక్షత్రములు మొదలుకొని మానవ నిర్మాణాన్ని తీసుకున్నట్లయితే
నేడు సైన్స్ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, అత్యంత సంక్లిష్టమైనది, కాంప్లికేటెడ్ సబ్స్టెన్స్ నిర్మాణం ఏదిరా అన్నట్లయితే హ్యూమన్ బ్రెయిన్, మానవ మెదడే అత్యంత సంక్లిష్టమైనది నిర్మాణం. రెండవది మనం అనుకుంటాం గుండె, కిడ్నీలు ఇవి అనుకుంటాం కదా, కన్ను అత్యంత సంక్లిష్టమైనది. రెప్ప వేస్తే తెరవడానికి 4 కండరాలు పనిచేయాలి, 4 మజిల్స్. చూడండి, కన్ను గురించి ఆలోచిస్తే ఎక్కడో ఉన్నటువంటి లక్షల మైళ్ళ దూరం ఉన్నటువంటి నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నాం, దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు కూడా చూస్తూ ఉన్నాం. చాలా ఆశ్చర్యం. మొబైల్ మనం కొన్నప్పుడు కెమెరా మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉండాలంటున్నాం కదా, సేమ్ కన్ను కూడా కెమెరా లాంటిదని చెప్తున్నాడు. మరి మెగా పిక్సెల్స్ ఎంత? 20, 30, 50? 550 వరకు ఉన్నది. అద్భుతమైనటువంటి కళ్ళను మనం ఎటువైపు చూస్తూ ఉన్నాం, దేనికి అప్పగించాం, ఏమి గ్రహిస్తూ ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు కదా. ఇన్సెక్ట్స్, క్రిములు, కీటకాన్ని పరిశీలించండి. బటర్ఫ్లైస్, సీతకోకచిలుకకి ఎన్ని కళ్ళు ఉంటాయి? అది మనం పట్టించుకోం. 6000 కళ్ళు అని చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ఆకులు తినే గొంగళి పురుగులు, క్యాటర్ పిల్లర్స్, ఎన్ని కళ్ళు ఉంటాయి? 12 కళ్ళు. రోజు మనం గోడల మీద చూస్తూ ఉంటాం స్పైడర్స్, సాలిడ్ 8 కళ్ళు. మరి మనకి 2. ఏం చేయడానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సృష్టించినటువంటి ఈ విశ్వమును, నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు కదా. యెహోవా ఎల్రోయి, ఆయన్ని చూడగలుగుతున్నావా? ఈ బిజీ ప్రపంచంలో రొటీన్గా జరుగుతున్నటువంటి నీ పనుల్లో, జాబ్, అవి చేస్తేనే ముందుకెళ్తున్నాం, సంసారం ముందుకెళ్తున్నాం అనుకుంటున్నా. నేటి ప్రపంచంలో ఈ భూమి మీద నువ్వు ఎందుకున్నావు? దేనికోసం ఈ ప్రపంచం? మనము నడుస్తూ ఉన్నప్పుడు సజీవమైనటువంటి జీవపు ఊటలు, జలములు త్రాగామా, నిలవబడి రక్షించబడ్డామా, చూడగలిగామా? యేసుక్రీస్తు యేసు ఎవరు అని లూకా సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక వ్యక్తి జక్కయ్య ధనవంతుడు, పేరుకు అర్థం ప్యూర్ అనగా స్వచ్ఛమైన వాడని పేరు. అది మనసు, హృదయం క్రమము తప్పిన అక్రమం, అపవిత్రుడు. పేరు మాత్రం స్వచ్ఛమైన, పవిత్రమైన అర్థం, ప్యూర్. ఉన్న దేశం, పట్టణం జెరికో. ఎరుకో అనగా అర్థం పరిమళం, ఫ్రాగ్రెన్స్. చూడండి, పైకి కనిపించేది ప్యూర్, ఫ్రాగ్రెన్స్, బెటర్, బెస్ట్, అద్భుతం అని పైకి కనపడుతూ ఉన్నాయి. కానీ అదే ఎరుకో ఎలీషా ప్రవక్త కాలంలో ఏం జరిగింది? అయ్యా, ఈ పట్టణం చాలా రమ్యమైనది, మంచిది, కానీ నీళ్లు చెడిపోయాయి, శాపగ్రస్తమైనవి, కాబట్టి నువ్వేమైనా బాగు చేయి. చూడండి, అప్పుడు మరలా ప్రవక్త క్రొత్త ఉప్పు తీసుకొచ్చి కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటి ఓట దగ్గరికి వెళ్ళి అవి వేసి ప్రార్థించాడు. ఇక నుండి ఆ నీటి ద్వారా ఎవడికి మరణము రాదని. ఎరికోలో ఈ వ్యక్తి ఒక రోజున ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడు, జక్కయ్య, యేసు ఎవరో నేను చూడాలి. 2000 సంవత్సరములుగా వినబడుతూ ఉన్నటువంటి ఒకే ఒక పేరు యేసుక్రీస్తు. వింటున్నాం, చూస్తూ ఉన్నారు. తరం వెంబడి తరం, ప్రభుత్వాలు, నాయకులు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశములు సమస్తం, భాషకు లిపి ఉన్నా లేకపోయినా సమస్త ప్రజలు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, రాజులు విన్నారు, చూశారు,
గ్రహించలేకపోయారు, స్వీకరించలేకపోయారు, తీసుకెళ్ళిపోయారు. అదేనా చూస్తే అసలు అర్థం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 12:2 చదవడం తర్వాత, వీళ్ళు ద్రోహులు. ఎవరు వీళ్ళు? నిబంధన ప్రజలు, ఇశ్రాయేలీయులు ద్రోహులు. చూచుచున్న కన్నులున్నవి, చూడలేకపోతున్నారు. వినగలిగిన చెవులున్నవి, వినలేరు. సేమ్ ఇదే యెషయా చెప్పాడు 6వ అధ్యాయంలో, యెషయా పుస్తకం మత్తయి సువార్త 15:9, మీరు కళ్ళున్నవి, చెవులున్నవి, కానీ మీ హృదయము క్రొవ్వెక్కిపోయి ఉన్నది, మీరు చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు అని. ఇంతకీ కళ్ళుంటేనే చాలా. దేవోక్యం ఎందుకు చెప్తుంది? జ్ఞానం గల వారికి కళ్ళు తల్లో ఉన్నాయంట, మనసులో. మరి ఈ కళ్ళు ఎందుకో? బుద్ధిహీనుడి కళ్ళు నెతికెక్కాయి పైకి, భూదిగంతాల్లో ఉన్నాయంట. ఉన్నది ఇంట్లోనే, కానీ స్థిరం లేని మనసు. ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు నువ్వు, నీకు సంబంధించినవి కాదు. భూదిగంతాల్లోకి పోతున్నాయంట బుద్ధిహీనుడి కళ్ళు. ఇంతకీ వాక్యము చాలా క్లియర్గా విధంగా చెప్తూ ఉన్నది, దేహమునకు దీపము. మత్తయి 6:22లో దేహమునకు దీపము కన్ను. అర్థం? ప్రియమైన వాళ్ళ నేటి ప్రపంచములో బెటర్ పొజిషన్, సమాజంలో కొంచెం పర్వాలేదు, బాగా జీవిస్తున్నా అన్న వాళ్ళని తీసుకోండి. దారిద్ర్య రేఖ దిగువ వారిని తీసుకోండి. ఇక మూడవదిగా అత్యధిక ధనవంతుల్ని తీసుకోండి. అందరికీ కళ్ళు ఉన్నాయి, కానీ దేహము చీకటిగా ఉన్నది. ఇల్లు, భవనం హై వోల్టేజ్తో మొత్తం కూడా మనం పెట్టుకున్నాం, లోపల దీపాలు వెలిగించాం. కానీ మనసు, హృదయము, ఆత్మ, ఎందుకనగా నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము, ఇది ఆరిపోయి ఉందన్నమాట. కాబట్టి చీకటి పనులు చూడండి. నేటి సమాజంలో మనకి ఫిల్మ్ యాక్టర్స్ని తీసుకోండి, పొలిటీషియన్ని తీసుకోండి, బ్రైట్ ఫేస్, వెల్ పాలిష్ పెయింటెడ్ ఫేస్, వెల్ కలర్డ్, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. కానీ చీకటి పనులు. వీళ్ళు సమాజంలో పని చెప్తూ ఉన్నవాళ్ళు, వీళ్ళు పని చేయటం లేదు, వీళ్ళు చెప్తున్నారు కొంతమందికి పనిస్తూ ఉన్నారు. వీళ్ళు సమాజంలో మోడల్స్ కనపడుతున్నారు. ఓ, టెలివిజన్లో వీళ్ళే, పేపర్లో వీళ్ళే, ఇంటర్నెట్లో వీళ్ళే. అయితే చీకటి పనులు. ఒక గొప్ప ఫిల్మ్ యాక్టర్, బాలీవుడ్ సూపర్ స్టార్, సడన్ గా అతను ఫోన్ వచ్చింది. వాళ్ళ కొడుకు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడని. ఇతను అనుకుంటున్నాడు వాడిని కూడా హీరో చేద్దామని, కానీ దొరికాడు బేట. అప్పుడు వెంటనే అతను చెప్పాడు, కన్నీళ్ళు కార్చాడు, నా కొడుకు నన్ను, నా బిడ్డ నన్ను వంచేశాడు కిందకని. స్టార్ అని అనుకుంటున్నాం, రాస్తూ ఉన్నాం. హై సూపర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఫంక్షన్లు ఇతను పిలుస్తారు, కానీ చీకటి బ్రతుకు, దీపాలు ఆరిపోని లోపల. బాహ్యంగా మంచి కళ్ళు, కానీ చీకటి వంకర త్రోవలు. అందుకని దేవుని వాక్యం ఏదైనా చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. యేసు వైపు చూచి చూడగలుగుతున్నారా? యెషయా 45:22, 2 లోకసువార్త 2:32, రక్త మాంసములు ధరించి ప్రవహిస్తూ భూమి మీదకి వచ్చాడు కదా. యెషయా కలవరపడింది రక్షకుడు వస్తే, మెస్సియా వస్తే. బెత్లెహేం చూడలేదని చెప్పింది. 8వ దినాన ఆర్డినరీ కపుల్, నిజానికి యోసేపు దావీదు వంశము గోత్రం, రాజవంశం, కానీ అతనికి రాజుని అతనికే తెలియదు. రాజవంశం అది,
ఎందుకంటే అందులోంచి రావాలి ప్రభువుని యేసుక్రీస్తు. కాబట్టి ఆర్డినరీ కప్పులు వీళ్ళు వచ్చారు, వీళ్ళకి చోటు లేదు, ఎక్కడ లేదు. వీళ్ళు 8వ దినాన్న తీసుకొచ్చారు సున్నతి చేయడానికి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం గువ్వలు అర్పించడానికి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి. అతని విధంగా చెప్తూ ఉన్నాడు, ఆ బిడ్డను తీసుకొని, ప్రభువుని యేసుక్రీస్తును తీసుకొని, నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా నేను చూచి తిని, ఐ హావ్ సీన్ యువర్ సల్వేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని కళ్ళు అమూల్యమైన ప్రతి చూస్తూ ఉన్నది. నేడు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం మూవీస్ నీ మొబైల్లో ఉన్నాయి, నీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. బాల్య దశలో 6 నెలల బిడ్డకి, 1 year 9 నెలలు వచ్చిన బిడ్డకి మనం పరిచయం చేసేది ఏమిటో తెలుసా మీకు? మొబైల్. నీ పనులు ముందుకెళ్ళాలంటే వాళ్ళ ముందు సెల్ ఫోన్ పడే. ఆలోచించారా? యేసుక్రీస్తును పరిచయం చేయటం లేదు. యేసు ఎవరు? ప్రభువుని యేసు విధంగా పిలుస్తూ ఉన్నాడు, దినమెల్లా నా చేతులు నేను చాపుతూ ఉన్నాను, చూడండి నా వైపు. కానీ చూడడం లేదు. అయితే జక్కయ్య ఒక రోజున చూశాడు. ఎలా చూశాడు చెప్పండి? జక్కయ్య చూడగలిగాడా ప్రభువుని మామూలుగా? రోడ్డు మీద నిలబడి చూశాడా ఇలాగా నువ్వు చూస్తున్నట్టు? లేదు, అతను బాగా కురసిగా ఉన్నాడు, పొట్టువాడి కాబట్టి మేడి చెట్టు ఎక్కి చూశాడు. రైట్, ఇది మీకు దాదాపు తెలుసు. అయితే అక్కడ ఎందుకు అంతకుముందు చూడలేకపోయాడు, తర్వాత ఎలా చూశాడు అన్నట్లయితే, నేటి సమాజంలో యేసు ఎవరో చూడాలనుకున్నవాడు, అంటే గ్రహించాలనుకున్నట్లయితే నీ పొజిషన్ కొంచెం హై లెవెల్కి రావాలంటే అర్థం ఏమిటన్నట్లయితే కొంచెం ఉన్నతంగా ఆలోచించాలి. నీవు ఉన్నటువంటి నీ మనస్సు ఇప్పటికే చీకటి అయిపోయింది, అపవిత్రం అయిపోయింది, వాటితో చూడలేదు, అడ్డొచ్చేస్తున్నాయి. కాబట్టి కొంచెము ఇదే నీ సమయాన్ని ఇవ్వటం. అతను చెట్టుక్కడ అంటున్నాం కదా ఆ రోజున. మరి ఈ రోజున మనం చూడాలన్నట్లయితే ఎందుకు మనం చూడలేకపోతూ ఉన్నాం? కొంచెం సమయం కేటాయిస్తే అదే నువ్వు సెపరేట్ అవటం సమాజం నుండి, పనుల నుండి, బిజీ వరల్డ్ ప్రపంచం నుండి కొంచెం టైం ఇచ్చి మోకరిల్లి కొంచెం చూస్తే అప్పుడు ఆయనే పిలుస్తున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను ఇంటికి వస్తున్నాను. రైట్, ప్రపోజ్ చేశాడు. ఇంతకుముందు జక్కయ్య ఎవరు ఒకసారి చెప్పండి? ధనవంతుడు కదా, జాబ్ పొంది ట్యాక్స్ కలెక్టర్, పనులు వసూలు చేసేవాడు. యూదుల్లో వీళ్ళు యూదులే పనిచేసేవాళ్ళు, రోమీల కింద పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు రోమీలకు లోబడుతున్నారు, హేరోదు వాళ్ళందరికీ. తర్వాత ట్యాక్స్ వసూలు చేయడంలో క్రమం తప్పిన వాళ్ళు కాబట్టి వీళ్ళని సుంకర్లు అంటే అర్థం, పన్ను వసూలు చేసేవాళ్ళు, పబ్లికన్స్ వీళ్ళ పేర్లు. కాబట్టి సమాజం ఆర్డినరీ యూదులు వీళ్ళని ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు చాలా మోసాలు చేస్తారు, అక్రమం వీళ్ళ గురించి తెలుసు. అయితే ఇప్పుడు గమనించండి, జీవజలములను, జీవాహారము, జీవపు వెలుగును విన్నాడు. తీసుకోక మునుపు ఇతని అక్రమం గురించి కానీ, ఇతని చీకటి బ్రతుకు గురించి కానీ, ఇతని అలవాట్ల గురించి కానీ మరొకడు ప్రస్తావిస్తే ఈ జక్కయ్య ఊరుకోడు, అసలు ఎవడు సాహసించడు. అయితే జరిగింది ఏమిటన్నట్లయితే, రక్షణ పొందినోడు ఎలా ఉంటాడో తెలుసా? తిరిగి జన్మించినోడు. ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? రైట్, గుడి ఉంది ఇక్కడ, దూరంగా వెళ్ళలే, అక్కడ పోయి నక్కి కూర్చుంటున్నావు నువ్వు, నీకు సూటబుల్గా ఉంది అది. చర్చస్ ఎలా ఉండాలి, ఏం బోధించాలి అందులో? ప్రియమైన వారు మనందరికీ ఒకటి తెలుసు, గాస్పల్, సువార్త. సువార్త అని ఏమిటి? గాస్పల్. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు రక్త మాంసం ధరించి భూమి మీద జన్మించాడు, 3వ దినమున శిలువలో మనిషి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయనలో విశ్వాసం ఉంచితే, నీ పాపంలో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుంటే ఇది గాస్పల్, సువార్త. అయితే చూస్తూ ఉన్నప్పుడు టైం ఎంత అయింది అసలు? ఇప్పుడు ఏం బోధించాలి? 2025కి వచ్చేసాం. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అప్పటికే మనం మే నెలకు వచ్చేసాం, మే 1. టైం ఎంత? నేను చూస్తూ ఉన్నాను టైం. చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాచ్ టైం ఎంత? గాడ్స్ టైం. అది చూడగలిగినోడు సువార్త మాత్రమే కాదు, దేవుని రాజ్య సువార్త కూడా ప్రకటిస్తాం. ఆమేన్. మరి అదేంటి సార్ రాజ్య సువార్త అంటే ఏంటి? ఎందుకే నా గురించి నేను పరిచయం చేసుకోలేదు మీకు. నా పేరు
క్రిస్టియన్. నా ఇంటి పేరు క్రిస్టియన్. ఊరు పరలోకం. మరి ఎందుకున్నావా ఇక్కడ? ఒక మెసేజ్ మీకు డెలివరీ చేయడానికి వచ్చాను. అందులో ఏముందో ఓపెన్ చేసి చూడండి, అంతే కదా. ఫ్లిప్కార్ట్, అమెజాన్ రోడ్ చేంజ్ చేస్తారు. అడ్రస్ తీసుకుని తినకొచ్చిన నీ రూమ్కి డెలివరీ తీసుకో. అది ఏముందో అతనికి తెలియదు. అందులో తీసుకున్న నీవు ఓపెన్ చేయి. బెరే సంఘం వల్లే ఓపెన్ చేయి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ విషయాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మనము మన దృష్టి ఏమిటి? మనం చూస్తూ ఉన్నాం. ఏం కావాలి నీకు? అసలు ఏం కావాలి భూమి మీద? ఏం కావాలి? 200 సంవత్సరాల క్రితం రష్యన్ పోయిట్ లియో టాల్స్టాయ్ ఒక చిన్న కథ రాశాడు. హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్? మనుష్యుడికి ఎంత కావాలి? రైట్ రైట్ రైట్. మనం క్రూర మృగాలు, క్రూరమైనవి అడవి జంతువులు అంటూ ఉన్నాం. వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, క్రమము ఉంది. క్రమము, రూల్స్, విధానము తెలియనివాడు, మనసాక్షి కూడా కోల్పోయినవాడు మనిషి అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఒక టైగర్, పులి కానీ సింహం కానీ 1 సిట్టింగ్లో ఒకసారి 30 నుంచి 35 కేజీలు మాంసం తినేస్తాయి ఒకసారి, ఫుల్ మీల్స్ వాటికి. అది తిన్న తర్వాత కూర్చుంటాయి అక్కడే. తర్వాత ఒక జింక కానీ ఏదైనా వచ్చిందంటే దాడి చేసి చంపో. కడుపు నిండితే ఏం చెయ్యి? పిల్లల మీద, పుట్టిన వాటి మీద దాడి చెయ్యు. నేటి సమాజంలో కడుపు నిండి, బాగా వినాలి, కడుపు నిండి కూడా వేటాడేవాడు మనిషి. క్రమము, వయసు క్రమాలు తప్పేవాడు మనిషి. కళ్ళేవా వీడికి? ఉన్నాయి. అయితే ఎంత కావాలో నీకు తెలియట్లేదు. లస్ట్ ఫర్ ల్యాండ్. లస్ట్ అంటే అర్థం ఏమిటి తెలుసా మీకు? తెలుగులో కాముకత్వం అని అంటే అర్థం ఏమిటి? బీ కంటెంట్ వాట్ యు హ్యావ్. నీకున్న దాంతో ఎలా ఉండాలి? నీవు సంతుష్టి సహితమైన భక్తి చాలు అనే విధానము దాటి ముందుకెళ్తే లస్ట్ అనేది వచ్చింది. చాలా 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 సంవత్సరాల క్రితం రాసిన స్టోరీలో ఏమిటి ఉందన్నట్లయితే, ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఊర్లో. అతనికి ఈ ఆశ, చూడండి, ఆశ వేరు దురాశ వేరు కదా. ఆశ మంచిది, దురాశ పాపం. ఈ రెండు డిఫరెన్స్ ఇప్పుడు మీకు తెలిసే చూడండి. ఒకరికి ఎంత కావాలి? చిన్న ఇల్లు కావాలి, బ్రతకడానికి కొంచెం ఆహారం, ఇది కదా మామూలుగా సమాజంలో కావాల్సింది. కానీ అతను ఎలా ఆలోచిస్తున్నాడంటే, నాకు ఇది సరిపోదు, చాలా కావాలి. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాడు, నాకు చాలా విషయాలు తెలుసు, అన్ని పంటలు వేయగలను, అన్ని మొక్కల గురించి తెలుసు, చెట్ల గురించి తెలుసు, నీళ్ళు ఎలా ఉపయోగించాలో తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి నాకు ఎవరైనా కొంచెం ల్యాండ్ అప్పగిస్తే నేను ఒకసారి వ్యవసాయం చేస్తాను. ఇదకేం భూమి లేదు, ఊరికే కొంచెం చిన్న పొలం ఉంది, ఒక 1/2 ఎకరం. ఇది సరిపోదు, నాకు ఎంతో తెలుసు, అవి నాటడానికి ఇది సరిపోదు. అలా అడుగుతున్నాడు. ఒక రోజున అతను అరుగు మీద కూర్చొని ఉండేసరికి ఒక ఋషి, ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి కొంచెం నీళ్లు అడిగాడు. అప్పుడు వెంటనే అతను ఇచ్చాడు, మర్యాద చేసి నీళ్ళు ఇచ్చాడు. కొంచెం భోజనం కూడా పెడతాను అన్నాడు, పెట్టాడు. అప్పుడు ఈ ఆలోచన చెప్పాడు, అయ్యా నాకు ఈ ఆశ ఉంది, నాకు ఎవరైనా భూమి అప్పగిస్తే ఎక్కువ, నేను ఇవన్నీ చేస్తాను, నాకు చాలా తెలుసు అన్నాడు. ఆయన దీర్ఘంగా చూసి ఈ విధంగా చెప్పాడు, సరే ఇటువైపు నువ్వు వెళ్ళు, కొంచెం లోపలికి వెళితే కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక అడవి వస్తుంది. అక్కడికి వెళ్తే ఒక తండా ఉంది, అక్కడ ఒక ట్రైబ్. అక్కడికి వెళ్ళి పెద్దలు కలిసి విషయాలు చెప్పు, నీకు కావాల్సిన భూమి ఇస్తాడు అన్నాడు. నిజమా అని అడిగాడు ఈ వ్యక్తి. ఎస్ వెళ్ళు అని చెప్పాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. ఇక ఉదయం లేచాడు, ఓ నిజంగా నా కోసం ఈ వ్యక్తి వచ్చాడు కదా అనుకుని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు అడవికి. రైట్. వెళ్ళేసరికి అక్కడ కనిపించారు తండవాళ్ళు. అడిగాడు, వెంటనే నాయకుడిని చూపించాను. ఎస్ తీసుకుని వెళ్ళిపోయారు నాయకుడి దగ్గరికి. వాళ్ళు చాలా గౌరవించారు. సార్ నీకేం కావాలి, ఎలా వచ్చావు? ఇతను ఈ విషయాలన్నీ చెప్పేశాడు. నాకు ఇన్ని తెలుసు, అన్ని పంటల విషయాలు తెలుసు, అన్ని తెలుసు నాకు.
అన్ని ఎలా ఉపయోగించుకోవాలో, నీళ్లు మొత్తం చెరువులు గుంటలు అన్నీ తెలుసు. అయితే ల్యాండ్ భూమి కావాలి నాకు. అయితే నాయకుడు ఏం చెప్పాడు తెలుసా మీకు? రైట్, ఉదయము సూర్యోదయం మొదలుకొని తెల్లవారు చీకటితో సూర్యుడు వస్తాడు కదా, బాగా వినాలి మీరు. ప్రైజల్లా అందరూ ఇప్పుడు చెప్పాక చూపించండి ఒకసారి. ప్రైజల్లా ఆమెన్. ఇప్పుడు చూడండి, ఉదయం సూర్యోదయం మొదలుకొని లేచి సాయంకాలం సూర్యుడు అస్తమించే వరకు ఎంత చుట్టూ నువ్వు తిరగలవో నడిచి ఆ ల్యాండ్ మొత్తం నాకు చూపించు సాయంకాలము, అది నీకు ఇచ్చేస్తాను. అర్థమవుతుందా మీకు? సన్ రైజ్ మార్నింగ్ నుంచి సన్సెట్ ఈవినింగ్ వరకు ఎంత తిరిగితే నీ ఇష్టం. పరిగెత్తు, నడువు, లేదా కాసేపు పరిగెత్తు, పడుకో, మొత్తం తిరిగి ఇది నేను తిరిగేసాను సార్, ఇది నాకు ఇవ్వండి అంటే ఇచ్చేస్తాను, నీ ఇష్టం. నిజంగా అతను ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందని లేచాడు. ఇక లేచి మొదలు పెట్టాడు. రైట్, ఈ చెట్టు దగ్గర నుంచి మొదలు పెడతాను. గుర్తుపెట్టుకున్నాడు ఒకటి కదా, బాగా చూడాలి మీరు. ఇక్కడి నుంచి నేను మొదలుపెట్టి ఇలా పెడతానని 2 అడుగులు వేసరికి పరిగెత్తాలి, పరిగెత్తి ఎక్కువ ల్యాండ్ని కవర్ చేయగలను కాబట్టి పరిగెత్తు మొదలు పెట్టాడు. అలా చూస్తూ ఉండగా అతనికి చెరువు చూశాడు. రైట్, ఈ చెరువులో అవసరం కావాలి కదా, నీళ్ళు ఉంటాయి కదా, దీన్ని చుట్టూ పెడితే ఇది కూడా నాకు కలుస్తుంది అని చెప్పి దాన్ని తిరిగేసుకుంటూ మళ్ళీ వచ్చాడు. కొంత దూరం వెళ్ళేసరికి దాహం అయిపోతూ ఉంది. వెనక్కి వెళ్ళాలంటే మరి చెరువు దాటించేసాడు చాలా కిలోమీటర్లు. వెనక్కి వెళితే సూర్యుడు మళ్ళా రన్నింగ్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎప్పుడు ఉండేది నీళ్ళే, ఎప్పుడు ఉండేది దప్పికే అని చెప్పి మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ మంచి పనసకాయ చెట్టు ఉంది, యాపిల్స్ ఉన్నాయి అక్కడ కూడా చెట్లు. తినాలనిపించింది. వింటున్నారు లేదా? తినాలనిపించింది. ఆగితే చెట్టుకి కోసుకుంటే గంట టైం అయిపోద్ది. ఎప్పుడు తిరిగి సాయంకాలం తాగేది కదా, అయిపోయిన తర్వాత చేద్దాం. తినకుండా ఆ చెట్టు మళ్ళీ చుట్టుకుని కవర్ చేసి మళ్ళీ టేక్ చెట్లు కనపడి ఇవన్నీ మధ్యలో ఆగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తినేది కదా, ఇప్పుడు ఎప్పుడు ఆకలి తప్పులు ఇదేంటని చెప్పి మళ్ళా చుట్టూ అలా తిరుగుతూ తిరుగుతూ మొత్తం అతను తినలేదు, త్రాగలేదు, ఆగలేదు, పరిగెత్తాడు, అలసిపోతున్నాడు, మళ్ళీ పరిగెత్తాడు, మొత్తం చాలా మొత్తం సర్కిల్ చేసేసాడు, చుట్టేసాడు. మొత్తం చుట్టేసిన తర్వాత సూర్యుడు కిందికి దిగిపోయాడు. అతను ఓపిక లేదు, మొత్తం కోలు పడిపోయాడు పక్కన. రైట్, అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను ఎంత చుట్టూ వచ్చానో ఆ నాయకుడికి చెప్పాలి కదా, సరిహద్దులు చెప్పాలి కదా, ఆ చెట్టు, ఆ చెరువు, ఆ కొండలా దాటుకుంటూ వచ్చానని. కాబట్టి చెప్పాలంటే నేను నెమ్మదిగా చూపించాలి. కాబట్టి వాడు కొండ ఉంది అక్కడ, ఎక్కలేక నడవలేక పాకుతూ, ఓపిక లేదు, ఏమి లేదు, ఇక పాకుతూ పైకెక్కి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అలాగా చూసాడు. రైట్, అక్కడ తిరిగాను, అక్కడ అది చుట్టాను, ఇదంతా చూపించి ఇంక నిద్ర వచ్చేస్తుంది. అలా పడుకున్నాడు. చీకటి పడిపోయింది. ఈ లోపల ఆ నాయకుడు, తండా నాయకుడు ఉన్నాడు కదా, వాళ్ళు చెప్పాడు, రేపు మనకి అతిథి గెస్ట్ వచ్చాడు కదా, చీకటి పడిపోయింది, ఎక్కడ తిరుగుతున్నాడు, తీసుకురండి, భోజనం పెడదాం, తీసుకురండి వాడిని. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు, దొరకలేదు ఎక్కడ వాళ్ళకి. తిరిగేశారు, తిరిగి దొరకలేదు. పిలిచారు, కేకలు వేశారు. ఈ లోపల ఒకడు ఎందుకు చూద్దామని కొండెక్కాడు. కొండెక్కి వెంటనే చెప్పాడు, అయ్యా ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, చూసేసాను, దొరికేశాడని. అక్కడి నుంచి ఏం చెప్పాడు నాయకుడు? అడుగు ఎంత కావాలో, హౌ మచ్ డస్ హీ నీడ్. వింటున్నారు లేదా? ఎంత కావాలో అడుగు. దగ్గరికి వచ్చాడు ఆ నాయకుడి దగ్గర. ఆవాడు లేపాడు, ఊపుతున్నాడు. వీడు మాహటం లేదు. అప్పుడు వీడు లేచి చెప్పాడు, అయ్యా వీడికి 6 అడుగులు సరిపోతుంది భూమి అని చెప్పాడు. అరే వీడు చచ్చిపోయాడు. తిరిగి తినక, నీళ్ళు దాక, ఆక, రెస్ట్ లేక, రన్నింగ్. ప్రియమైన వాళ్ళారా, బిజీ ప్రపంచంలో ఈ బిజీ వార్డ్, ఎన్నో వార్డ్ ఇది? 9వ వార్డ్. ప్రజలారా, చర్చ్ సంఘాలు చూస్తూ ఉన్నప్పుడు హిందువులేమి, ఇస్లామేమి, ఇది మాది కాదు అనుకుంటున్నారు. ఏమిటి? నడుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, పంజాబ్ టర్బన్ తలపాగా చుట్టుకొని. వేసవి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు వచ్చేసాయి. సొమ్మసిల్లు పడిపోయాడు. నీళ్లు పట్టించాలి. పంజాబ్ నీళ్లు పట్టించాలా?
తలబాగా ఉన్నవాళ్ళు వచ్చి పట్టించాలా నీళ్లు? కావాల్సింది వాటర్, నీళ్లు. ఒక వ్యక్తి జాబ్ అడవిలోనికి వెళ్ళి బట్వాడ అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి ప్రతిదీ డెలివరీ చేసి వచ్చేయాలి జాబ్. కాబట్టి సైకిల్ తొక్కుంటూ 20 కిలోమీటర్ల లోపలికి వచ్చాడు. ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ మొత్తం చేసేసాడు. చాలా బరువులు మోసుకొని ఇచ్చేసాడు. చివరికి ఒక ఇల్లు మిగిలింది, అది కొండ మీద ఉంది. కాబట్టి ఎలా అనుకున్నాడు, ఈ రోజుకి మళ్ళీ నెల వద్దాం, ఈ ఇల్లు వదిలేద్దాం, ఎందుకంటే మళ్ళా నేను ఓపిక లేదా, మళ్ళీ పైకి ఎక్కాలి కదా ఆ ఇంటి దగ్గరికి, ఇక వెళ్ళటం ఎందుకు, వదిలే అనుకుని వెంటనే తన సైకిల్ తీసుకున్నాడు. సైకిల్ చూసేసరికి వెనకాల టైర్ చక్రం గాలి లేదు, ప్యాచ్ పడింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఇక పొద్దుకుపోయింది కదా. అప్పుడు అడిగాడు అక్కడ ఎవరున్నాం, ఈ సైకిల్ పంక్చర్ వేసేవాళ్ళు, ప్యాచ్ గాలి కొట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు లేరని చెప్పారు. మరి అలాగే వెళ్తాను, మళ్ళీ 20 కిలోమీటర్లు దొక్కాలి. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇదిగో ఆ కొండ మీద ఒక ఇల్లు ఉంది కదా, వాళ్ళ దగ్గరే ఉంది పంపు, ప్యాచ్ వాళ్ళే వేస్తారని చెప్పారు. అది అనుకున్నాడు, అది వదిలేద్దాం అనుకున్నాడా? కానీ నీ లైఫ్, నీ ఆక్సిజన్, నీ పవర్ నీవు ఉచితముగా మనుషుల నరకం నుండి తప్పించుకోవడానికి, జీవము నీకు జీవ జలములు, లైఫ్ దొరికే స్థలం. ఇప్పటికే నీవు అలసిపోయావు, ఏదో మ్రొక్కుతూ ఇవే నిజాలు అనుకున్నావు. అయితే స్టిల్ యూ హ్యావ్ టు మూవ్, ఇంకా ముందుకు రావాలి, అక్కడ దొరుకుద్ది. పిల్లలు పెట్టారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? నేటి సమాజంలో చర్చెస్ ఎలా తీసుకుంటున్నాం? యేసు అర్థం తెలుసా మీకు? క్రిస్మస్ అంటే ఏమిటి తెలుసా? నిజానికి ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు, కానీ నేను ఇంకొక 10 minutesలో నేను ముగిస్తున్నాను. తర్వాత ఈ భోజనంలో డైరెక్ట్గా ఇవన్నీ రెడీ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం దయచేసి, అందరూ ఒకసారి. నా మీటింగ్ వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, కారణం తెలుసా మీకు? నా మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా సన్నగా ఉంటారు, బరువు తగ్గిపోతారు, ఎక్సర్సైజ్లు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ విజయపై చూపించండి. యుగములన్నీ పాలింతువు నీవే మహారాజా, తరములన్నీ కొలుచును నీవే మహిమా రాజా. యుగములన్నీ పాలింతువు నీవే మహారాజా, తరములన్నీ కొలుచును నీవే మహిమా రాజా. యేసు రాజా స్తోత్రం, నీ రాజ్యమే చిరంతరం. యేసు రాజా స్తోత్రం, ఆ స్తోత్రమే అనంతం. హల్లెలూయా హోసన్నా,
పెడుతున్నాను. ఏంటనంటే ఎండ్ టైమ్స్ సెకండ్ కమింగ్. నేను రక్షణ పొందిన తర్వాత ఆర్డినరీగానే ఉన్నాను, అందరిలాగే ఏదో చిన్న సేవ చేస్తూ ఉన్నాను. నాకు ఈ హైవేలో యాక్సిడెంట్ జరిగింది, హెల్మెట్ పగిలింది, లోపల కుట్లు పడ్డాయి, ఒక 3 రోజులు కోమలో ఉన్నాను. డాక్టర్ ఈ విధంగా చెప్పేశాడు. ఇది 2014 నవంబర్ 5. కాబట్టి ఈ పాస్టర్ అంటే నచ్చిన వాళ్ళు కూడా ప్రచారం చేశాడు, వాడి తల పగిలి మెదడు బయటికి వచ్చేసిందని. రైట్? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే నన్ను పిలిచాడో ఆ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆ రాత్రి నా గురించి చెప్పారు అన్నమాట. ఆ డాక్టర్ అక్కడ చెప్పాడు, ఇతనికి బ్రెయిన్ బ్లడ్ పైకి ఎక్కుతా ఉంది, అది క్లాట్ అయిపోవాలి, అది పైకి పెడతా ఉంది, అది కరిగిపోవాలి, లేదంటే బ్రెయిన్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. చర్చ్ ప్రార్థన చేశారు. నా భార్య బిడ్డలు వీళ్ళందరూ కన్నీటితో అందరూ కూడా చర్చ్ వీళ్ళందరూ ప్రార్థన చేశారు. దేని కృపవలన బయటపడ్డాను. అయితే డాక్టర్లు ఈ విధంగా చెప్పారు అన్నమాట. డాక్టర్ హెడ్ ఇంజరీ జరిగింది కాబట్టి బ్యాక్ ఇక్కడ ఇతను ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. రైట్? అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి మూర్ఛ వ్యాధి వచ్చి పడిపోతాడు. ఇవి ఎందుకంటే అప్పుడు నాకు హెడ్ ఇంజరీలో చెవుల్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ మొత్తం కారింది. వీడికి ఫిట్స్ మూర్ఛ వ్యాధి వచ్చేస్తుంది, పడిపోతాడు. ఇక నిజమే. తర్వాత నేను కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అప్పుడు నేను ఒకటి అడిగాను అన్నమాట. సరే ఏదో చర్చి బతికామంటే రికవర్ అవటం ఇంకా కష్టంగా ఉంది. ఇంట్లో 4 నెలలు బాగా ఇబ్బంది పడ్డాను. కాబట్టి ప్రభువా యేసయ్యా ఎందుకు నన్ను బతికించావు? గల్తీయులకు రాసిన పత్రిక 1:14-15 వచనాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత కొన్ని విషయాలు నాకు చూపించాడు. అక్కడి నుంచి నాకు అర్థమైంది, దేవుడు నాకు ఇచ్చింది సంఘమును యేసుక్రీస్తు రాకడకు ప్రిపేర్ చేయడం, ఎండ్ టైమ్స్ మినిస్ట్రీ. అర్థమైంది. అప్పుడు సెకండ్ కమింగ్ గురించి బాగా వెతికాను. మనం వచ్చినప్పుడు నుంచి విన్నాం, రాకడ ఎప్పుడు జరుగుతుంది, ప్రభు ఎప్పుడు వస్తాడో. అసలు ఈ ప్రపంచం చూస్తూ ఉన్న ఓ ప్రక్కన మంచి ఉంది, మరో ప్రక్కన చెడు ఉంది. ఓ ప్రక్కన పువ్వులు కనపడితే ఫ్లవర్స్, మరో ప్రక్కన ముళ్ళు. ఓ పక్కన మేలు ఆశీర్వాదం పర్లేదు అనుకుంటా నవ్వుతూ ఉన్నాం, మరో ప్రక్కన శాపం, దరిద్రత, వ్యాధి బాధ, ఒక రోజు ఆరోగ్యం, మరొక రోజు చావు. దీనికి అంతముందా? తరం వెంబడి తరం పెడుతూ ఉన్నాం కదా. మా తండ్రులు చూస్తాం, మనల్ని ఇప్పుడు మన పిల్లల్ని చూస్తున్నాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాం. ఇలాగ ఈ సైకిల్ వెళ్ళటమేనా? ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నది ఎవరు? ఇది నా ప్రశ్న. మనము ఉన్నాం, ప్రయాణాలు చేయాలి కాబట్టి రైల్వే ట్రాక్లు వచ్చినాయి. అవి నడవాలంటే జాబ్స్ చేయాలి, అందులో జాబులు. మా బిడ్డ రైల్వేలో అన్నాడు, మనం చెప్పుకుంటున్నాం. దేశాలు దాటాలి కాబట్టి విమానాలు వచ్చినాయి. ఎయిర్పోర్ట్లో చేస్తున్నాం, ఎయిర్ హోస్టెస్ గానో మరొకటి చేస్తున్నాం కాబట్టి మా పిల్లలు అందులో చేస్తున్నారు అనుకుంటున్నాం. ఇవన్నీ ప్రయాణాల కోసం వచ్చినాయి. బ్యాంక్ డబ్బులు దాచుకోవాలి కాబట్టి అవి వచ్చాయి, అవి రన్ అవ్వాలి కాబట్టి జాబ్స్ అందులో ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఎవరు? రైట్, నాయకులు. ఈ నాయకులు ఎవరు? ఎవడైనా 300 సంవత్సరాలు వెళ్తున్నాడు భూమి మీద, వెళ్ళి మాట్లాడతాం అసలు ఏమిటి మీకు తెలుసా అని. మనలాంటి వాళ్ళే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వీళ్ళే పరిపాలిస్తున్నారు, మనం ఓట్లు వేస్తున్నాడు వీళ్ళే. అయితే అసలు ప్రపంచం అసలు దీని ముగింపు ఎప్పుడు? మనం ఇప్పటికే ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. డాక్టర్ టీచర్స్ దినకిరణ్, పాల్ యాంగిచో, డాక్టర్ బిల్లీ గ్రహాం, వీళ్ళందరూ మనకు బోధకులే. కాబట్టి ఇవన్నీ చూశాను. రైట్? నా టీచర్లు వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళ బుక్స్ని చదివాను, వాళ్ళ క్లిప్పింగ్స్ని చూశాను, ఇంటర్నెట్ పైన అనుకుంటూ వచ్చిన తర్వాత. అప్పుడు ఒక రోజు నేను మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. ప్రభా వీళ్ళు ఎలా చెప్తున్నారు, అసలు ఏమిటి, ఇంకేమిటి, ఇదే కదా. ఇప్పుడు చూడండి, మన మెసేజ్ విని ఇది చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. కానీ బెరే సంఘం అలా చేయలేదే. అపొస్తలుల 10వ అధ్యాయంలో పౌలు శీల వాళ్ళు చెప్తున్నవి, పౌలు ఏం చెప్పినది లేఖనం, అతను రాసింది ఏదైనా లేఖనం. అలాంటివి పరిశీలించారంట అప్పుడున్నటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్న చర్మం కాగితాలు ధర్మశాస్త్రాన్ని చూసి. కానీ మరి ఈ రోజు ఈ సేవకులు వీళ్ళు చెప్పేవి ఒకసారి కాదు 7 మార్లు పరీక్ష చేయాలి. 7 times. వీళ్ళెవరు సిలువను కూర్చు బోధిస్తున్నారు కానీ సిలువను మోసనోళ్ళు కాదు వీళ్ళు. నిజమైన సేవకుని వేళ్లతో లెక్క పెట్టాలి భారతదేశంలో.
నీకు సూట్ అయ్యారు వాళ్ళు. చర్చ్ ఎలా ఉండాలి? ఎంటర్టైన్మెంట్, షుగర్ కోటింగ్ మెసేజెస్. చర్చ్కి వెళ్ళినోడు హృదయము పగిలి కన్నీళ్లతోటి మారు మనసుతోటి యేసుక్రీస్తు భయభక్తులు నడిచే విధంగా చర్చ్ ఉండాలి. చర్చ్కి వెళ్ళి నీ ఓన్ పాత క్యారెక్టర్ అక్కడ పర్వాలేదుగా ఉన్నావంటే నువ్వు తిరిగి జన్మించలేదు. సెకండ్ కమింగ్ మెసేజ్ చర్చెస్ విడిచిపెట్టండి. ఎలా తెలుసు నీకు? మీకు చెప్తున్నాను కదా. టైం ఎంత అయింది? ఇప్పుడు టైం 9:10. గాడ్స్ టైం, గాడ్స్ వాచ్. దేవుని టైం ఎంత అది తెలిస్తే ఈ ప్రపంచం ఎలా ముగుస్తుందో కూడా తెలిసిపోతుంది. నేడు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం ఈ అక్రమానికి, అపవిత్రతకి. తెలుసా ఎంత అపవిత్రత ప్రపంచంలో? నేను ఉన్న దేశంలో 10-11 సంవత్సరాల ఆడబిడ్డ ప్రెగ్నెంట్ అయింది. తెలుసా మీకు? ఈ అక్రమానికి, ఈ పాపానికి నీ కొడుకు కూతురు చేసిన పనులు నీకు తెలుసా? నువ్వు పెంచావు కానీ వాళ్ళు వంచలేకపోయావు. నీకు తెలుసు నీ ఓటమే. కాబట్టి ఈ ప్రపంచానికి ముగింపు ఉన్నదా? ఎస్. కాబట్టి అప్పుడు నేను బైబిల్ చదవడం వచ్చాను. బైబిల్లో మనకి దానియేలు పుస్తకం ఉంది. దానియేలు పుస్తకంలో మనకి షద్రక్, మేషక్, అబేద్నెగోలే అదే విన్నాం మనం పాఠాలు. తర్వాత సింహం బోను, ఇవే పాడారు, ఇవే చెప్పారు మనకి. మిగతా అధ్యాయులు ఏమో మనకు అర్థమవుదు, మన చదవం, వాళ్ళు చెప్పరు. ప్రకటన గ్రంథం, పరమగీతాల్లో అమ్మో ఎవడో అయ్యర్లే చెప్పాలి, పరంజ్యోతి అయ్యర్లు అంటాడు వచ్చి. ఫూలిష్ క్రిస్టియన్స్. నేడు మనం తెలుసుకోవాల్సింది ఏంటన్నట్లయితే చర్చ్ యేసుక్రీస్తు శరీరం. శిరస్సు కింద నువ్వు ఉంటే బాగా వినాలి. హెడ్ ప్రభువైన యేసుక్రీస్తు కింద ఉంటే ఆ వెయిన్స్, ఆ నరములు, నాళములు మొత్తం నీకు కూడా సప్లై అవుతాయి. అక్కడ ఉన్నవాళ్ళే చూసుకో. ముందు యేసుక్రీస్తు కింద ఉన్నప్పుడు ఆ స్పిరిట్, ఆ లైఫ్ అది ఫ్లో అవుతుంది మనలోనికి. దేవుని కృప వలన నేను అంతకు ముందున్న వాళ్ళు ఇదే చెప్పారు. రైట్, అదే వినాలి మీరు. నా గురించి నేను చెప్పేవి మొత్తం రికార్డ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఏదైనా మీరు ప్రశ్నించండి. వీటన్నిటి నేను కట్టుబడి ఉన్నాను. ఏమైతే ప్రసంగిస్తూ ఉన్నాను నేను మీ ఎటు కాదు, క్రీస్తునందు దేవుని ఎటు నేను బోధిస్తూ ఉన్నాను. చూడండి, అంతకుముందు ఇదే నేర్పారు, ఇదే మాకు తెలుసు. ఇదే అనుకున్నటువంటి ఒక బాక్స్ చూడండి, పంజరం. దాన్ని బ్రేక్ చేసి బయటికి రావాలి నువ్వు. రైట్. కాబట్టి అప్పుడు మొదలయ్యింది. ఇప్పుడు డిఎస్ దినకరన్నో లేకపోతే బిలిగ్రామ్నో వేళ్ళగా చూడటం, బైబిల్లో ఉన్నట్టు పేతురు అన్నయ్య, బాగుంది మాట, పౌలు అన్నయ్య, దావీదు అన్నయ్య, కీర్తనలో దానియేలు సార్, వీళ్ళు రాసినవి చూడరా అని దేవుడు చూపించాడు అన్నమాట. వాళ్ళు చెప్పారు ఇందులో, అవి చూడు. ఒక్కొక్క వ్యక్తి వాళ్ళు ఒక డివైన్ లైట్ దేవుడు ఇచ్చినప్పుడు అదే వాళ్ళు బోధిస్తున్నారు, అదే మనం వింటున్నాం, అది వాళ్ళ కాలింగ్ అని చెప్తారు. దేవుడు నన్ను పిలిచాడు డిఎస్ దినకరన్, దేవుని కనికరం ప్రేమ గురించి బోధించాడు, ప్రధానంగా అద్భుత స్వస్థల గురించి. సెకండ్ కమింగ్ మీకు టచ్ చేయలేదు. బిలిగ్రామ్ సల్వేషన్, రక్షణ గురించి కోట్ల మందిని తీసుకొచ్చాడు. ఎంటెన్స్ గురించి ఎక్కువ ప్రదర్శించింది కాదు. అది వాళ్ళ కాలింగ్, వాళ్ళ లైట్, ఆ ఫోకస్ మన మీద పడింది. అయితే సెకండ్ కమింగ్, ర్యాప్చర్, సంఘం ఎప్పుడు ఎత్తపడుద్ది? లేదు, తరం వెంబడతారు. మనం మన పిల్లల్ని తర్వాత పెళ్లి చేసి మనం చేస్తాం, తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటారు. ఇలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ముందుకెళ్తుందా? అప్పుడు మనం ప్రవచనాల దగ్గరికి రావాలి. దానియేలు ప్రవచనం, ప్రకటన గ్రంథం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు అర్థమైంది. గాడ్స్ టైం పీస్, గాడ్స్ టైమర్. బాగా వినండి, మీరు ఆన్సర్ చెప్తున్నాను. గాడ్స్ టైం టైటానో, రోలెక్స్ వాచ్లు కాదు. పర్లోకంలో టైం లేదు, 24 గంటలు కాదు. అక్కడ చేయట్లేదు కదా, భూమి మీద 24 గంటలు టైం. పర్లోకంలో సోలార్ ప్లానెట్లు ఇవి లేవు. కాబట్టి గాడ్స్ టైం భూమి మీద దేవుడు పెట్టుకున్నాడు. ఏమిటి అన్నట్లయితే, యుగములు అంతమంది క్రీస్తు జన్మించాడు కదా ప్రభువుని క్రీస్తు మన కోసం. అంటే ప్రభువుని క్రీస్తు భూమి మీద జన్మించడానికే అదే లాస్ట్ అవర్, కడవరి గడి అని బైబిల్ చెప్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితమే లాస్ట్ అవర్, కడవరి గడియ, యుగముల అంతము, లాస్ట్ డేస్ అప్పుడే మొదలైనవి. మరి ఇప్పుడు ఈ దేశాలు లాస్ట్ డేస్ లో లాస్ట్ టైం డ్రాప్స్ ఇప్పుడు పడుతూ ఉన్నాయి. తోకలో మనం ఉన్నాం, టైం ముగిసిపోతూ ఉంది.
ఎండ్ టైమ్స్ ఇప్పుడు అంటాం కదా, ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇవి మనం చూస్తున్నప్పుడు గాడ్స్ టైం, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దీనికి రెఫరెన్స్ మొత్తం నేను చూపించగలను. గాడ్స్ టైం యెరూషలేం గుర్తుపెట్టుకోండి. గాడ్స్ వాచ్ ఏది భూమి మీద? యెరూషలేంలో ఏం జరుగుతున్నాయో మిడిల్ ఈస్ట్ వాచ్ టైం చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు ఇప్పుడు టైం ఎంత? ప్రశ్న మనందరికి ఇది ప్రశ్నలు వస్తుంటాయి. నేను ఎక్కువ సార్లు నాకు ప్రశ్న నన్ను అడిగింది ఏమిటి అనట్లేదు, ఇది అబ్బాయి టైం ఎంత. నేను ప్రార్థనకి వెళ్ళినా, పొలాలకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, నేను జెరూసలేం వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఒక ఆమె అడిగింది టైం ఎంత అని. అప్పుడు నేను బెత్లెహేమ్కి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాను. నేను ఉన్నటువంటి సెంట్రల్ అమెరికాలో కూడా టైం ఎంత? బహుశా నా చేతుకున్న వాచ్లు చూస్తున్నా, నన్ను చూడలేదు వాళ్ళు. ఇప్పుడు గాడ్స్ టైం ఎంత? రైట్. జకర్యా 1:16, జకర్యా 14:2, ఆమోసు 7:17, యోవేలు 3:2, దానియేలు 9:27, దానియేలు 11:39, ప్రకటన 11:2. రికార్డ్ చేసుకోండి, చదవండి. యెరూషలేం బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిటి పట్టణం? టోకియో కాదు, లండన్ కాదు, న్యూఢిల్లీ కాదు, జెరూసలేం. రెండుగా విభజనకి వెళతాది, జరుగుద్ది. యెరూషలేం ఒక యుద్ధంలో ఓడిపోద్ది. రిఫరెన్స్ నేను చెప్పినప్పుడు చదవండి. యెరూషలేం ఓడిపోద్ది. అప్పుడు ప్రపంచ నాయకులు వస్తారు, యెరూషలేంని డివైడ్ చేయండి, విడగొట్టిన ఆంధ్ర తెలంగాణ విడగొట్టినట్టుగా యెరూషలేం విడగొడితే ఫస్ట్ యాంటిక్రైస్ట్ ఉంటాడు భూమి మీద. రెండవది, యెరూషలేంలో మందిరం మళ్ళీ కట్టబడుద్ది. 3వ మందిరం అంటున్నాం. అయితే ఎన్ని మందిరాలు ఉన్నాయి? ఒకటే సొలొమోను కట్టిన మందిరం 400 సంవత్సరాలు మాత్రమే ఉంది, తీసేశారు బబులోను సామ్రాజ్యం ద్వారా. రెండవది, జెరుబ్బయలు కట్టాడు. ఇంతకీ ఎజ్రా మందిరం కట్టలేదు, నెహెమ్యా కట్టలేదు. నెహెమ్యా 52 దినాల్లో ప్రాకారములు కట్టాడు, సమాధుల చుట్టూ ఉన్న గోడ కట్టింది జెరుబ్బయలు. అది క్రీస్తు 70లో పడగొట్టబడింది. ఇప్పుడు టెంపుల్ లేదు మోరే పర్వతం మీద, అది కట్టబడింది. ఇప్పుడు చూడండి, యెరూషలేం విడగొట్టబడాలి, టెంపుల్ కట్టబడాలి. అప్పుడు యాంటిక్రైస్ట్ ఉంటాడు. ఈ సంగతులు చర్చ్ ఉండిగా జరుగుతాయా, వెళ్ళిపోయాక జరుగుతాయా? మనం ఆల్రెడీ పాటలు వచ్చేసినాయి. సంఘం వెళ్ళిపోద్ది రెప్పపాటులో. తర్వాత 7 సంవత్సరంలో పాపులు ఏడ్చే కాలం. పాటలు కూడా వచ్చేసినాయి, పాడేసాం. యూట్యూబ్లో మేము ప్రారంభించినప్పుడు దేవుని కృప వలన కరోనా వైరస్ తర్వాత మేము ప్రారంభించాం 2022. తర్వాత మేము సంసోన్ ఒకసారి ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకున్నాడు. ఎలా తెలుసా మీకు? అక్కడికి వెళ్ళి 300 నక్కలు పట్టుకుని నక్క తోకలు ముడేసి దివిటీలు అంటించి వదిలేశాడు. మొత్తం తగలబెట్టింది ఫిలిస్తీన్. కాబట్టి మేము కూడా కొన్ని నక్కలు పట్టుకున్నాం. నేను యూట్యూబ్ మెసేజ్లు చేస్తున్నప్పుడు నేను పెంతెకోస్తు పాస్టర్ కాదు, కానీ దేవుడు నాకు దర్శనాలు ఇచ్చాడు. నేను వస్తున్నప్పుడు ఆయన చూపించాడు. నేను కోస్టరికా నుంచి స్విట్జర్లాండ్ వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో దర్శనం వచ్చింది. అది తర్వాత మొత్తం జరిగింది అనమాట. అప్పుడు నేను ప్రారంభించిన తర్వాత సరిగ్గా కొన్ని నక్కలు పట్టుకుని తోకలు పట్టుకుని మేము ముడేసాం తెలుగు సంఘాల మీద పడ్డాను. గూగుల్ యాడ్ ఇచ్చాం, 30,000 పైన ఖర్చు పెట్టి. మీరు ఎవరైతే వింటున్నారో 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ రాజమండ్రిలో, వైజాగ్లో, హైదరాబాద్లో ఉన్నారు కదా సార్లు, వాళ్ళకి వెళ్ళిపోయిన ఈ మెసేజ్లు. అది ఎలా వెళ్ళి మేము చెప్తున్నాం కదా, నక్కల్ని తోకలు పట్టుకుని ముడేసి తెలుగు సంఘాల మీద వదిలామని. అప్పటి నుంచి సార్లు మొదలు పెట్టారు. ప్రకటన గ్రంథం వివరణ, రాకడ ప్రసంగాలు. అప్పుడు భుజాలు తడుముకున్నారు అన్నమాట. కాబట్టి ప్రేమ దేని పెట్టారా, దేవుని కృప వలన ఎండ్ టైమ్స్ ఈ పరిచర్యలో నేను ముందుకెళ్తున్నప్పుడు మీకు అందరికీ నేను చూపిస్తున్నది ఒకటే. యెరూషలేం టెంపుల్ కట్టబడాలి. యెరూషలేం ఇజ్రాయెల్ టెల్ అవీవ్ కాదు, రాజధాని యెరూషలేం పట్టణమే. 2 విభజన జరగాలి. ఇవి జరిగినప్పుడు ప్రపంచానికి నీకు నాకు మిగిలింది 7 సంవత్సరాలు మాత్రమే. దానిలో 9:27 నెరవేరుతుంది. అప్పుడు ఎలా చెప్తున్నావు? 7 సులువుగా. ఇవి నేను నేర్చుకోవడానికి 15 సంవత్సరాలు పట్టింది. రాత్రికి రాత్రి నేర్చుకున్నది కాదు. దీని కనుక మోకాళ్ళు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపమైన ఆత్మ ఏది నిజం. కాబట్టి ఇప్పుడు నేను ముగింపులో మాట చెప్తున్నాను. చర్చ్ శ్రమల గుండా వెళతాది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎవరికైనా చర్చ్ పెడుతూ ఉంటే చర్చ్ శ్రమల గుండా వెళతాది. మీకు కూడా తెలుసా? మీకు
డిజిటల్ ప్రపంచము, డిజిటల్. నీ జీతం కూడా 5,000, 10,000, 15,000, 20,000 నీ అకౌంట్లో నంబర్లు పడుతున్నాయి, కరెన్సీ కాదు. నువ్వు కూరగాయల దగ్గర, కొబ్బరి బొండాల దగ్గర తాగినప్పుడు పేటిఎం పే చేస్తున్నావు, 20 రూపాయలు పేటిఎం, ఏమైనా కరెన్సీ ఇస్తున్నావు చేతికి. ఏమిటి జరిగింది? ఎస్, డిజిటల్ నంబర్స్ అంటే అర్థం ఏమిటన్నట్లయితే ద మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఒక నంబరింగ్ రాబోతూ ఉంది. 13 ఉంటాయన్నమాట. ఇది చర్చికి చివరి పరీక్ష. అంతకుముందు మనం అనుకున్నాం, మనం వెళ్ళిపోయాక ఇవి జరుగుతాయి కదా, పాపులు ఏడుస్తారని. అది రాంగ్ టీచింగ్. చర్చ్ శ్రమలు గుండా వెళుతుంది. ఇదే మన చివరి పరీక్ష. ప్రకటన 3:10 ప్రకారం మనం పవిత్రమైన కన్యకను ఇంటికి పరీక్ష, లేక శిరస్సును యేసుక్రీస్తును వదిలేసిన వేశ్యలమా, హార్లిట్టా లేక చాస్టై వర్జిన్ అనేది బయటపడడానికి. మరొకటి, గాస్పల్ స్వార్థ ఏమిటన్నట్లయితే ఈ 9వ వార్డులో వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి వినబడుతున్న స్వరం యేసుక్రీస్తు స్వార్థ. నీళ్లతో మురికిని కడుగుతాం. కాఫీ, టీ, అరటి మరకలు, బ్లడ్ స్టైన్స్, రక్తపు మరకలు నీళ్లతో పోవు. పెట్రోల్ లేదా డీజిల్ లేదా బెంజిన్ డ్రై వాష్ చేయాలి. పాపం అనేది కడిగే స్థలం ఎక్కడ? ఒక దండం పెట్టుకోవడంలోనో నీటిలో మురగటంలోనో పాపం పోతే భూమి మీద మరణమే ఉండదు. చేసిన పాపం ఎక్కడ ఉంటుంది? ఇర్మియా 17:2 ప్రకారం నీ హృదయం అనే పలకల మీద నీ హృదయంలో వజ్రపు మనతో వ్రాయబడుతూ ఉన్నది. 4 గోళ్ల మధ్య, చీకటి మధ్య, భార్య తెలియకుండా, భర్త తెలియకుండా, పేరెంట్స్ ఇద్దరు తెలియకుండా పిల్లలు చేస్తున్న వేషాలు అక్షరాలుగా నీ ఆత్మ మీదే రాయబడుతూ ఉన్నాయి. అది నీ హృదయం. ఎక్కడ కడుక్కుంటావు? పళ్ళు ఓపించే అని మాంసం ఇరుక్కుంది నీ పళ్ళ మధ్య. ఏమైనా మాంసం. చర్చికి వెళ్ళి కూర్చుంటున్నావు, లీడర్ నువ్వు అందులో. ప్రియమైన వారు, చర్చ్ సంఘము తెలుసుకోవాల్సింది ఏమిటన్నట్లయితే నడుములు కట్టుకోండి, సర్వాంగ కవచం ధరించుకోండి. ఒకటే జీవితం, 1 లైఫ్ 1 బుక్. చదవాల్సింది ఒకటే పుస్తకం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కాదు. 1 లైఫ్ 1 బుక్. ప్రవచనాలు వెతకండి. మేము పలానా గుడికి దీనికి సంబంధించిన ABCDలో ఉంటామన్నట్లయితే పరలోకంలో నీ స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ఊర్లో బెటర్ ప్లేస్లో వెళ్ళి కట్టి ఉండవచ్చు. చెప్తున్నాం కదా, నీ స్థలం ఎక్కడ, ఎంత కావాలి నీకు? గవర్నమెంట్ ఇచ్చేది ఎంతో మీకు తెలుసు. భారతదేశంలో భూమి లేదా? సెంటు స్థలం వెనక్కి ఇవ్వడానికి భూమి లేదా? విశాల భారతదేశంలో రియల్ ఎస్టేట్ని ఎందుకు కంట్రోల్ చేయదు ప్రభుత్వం? వడ్డీ వ్యాపారం ఎందుకు కంట్రోల్ చేయదు? వాళ్ళ కాదు. మీరు చూస్తూ ఉండగా బహుశా చివరి ఎలక్షన్ మా ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యాలు మొత్తం ఆగిపోతాయి. ప్రభుని యేసుక్రీస్తు కింగ్ ఈస్ కమింగ్ బ్యాక్. ఎలక్షన్ మళ్ళా తిరిగి వస్తున్నాడు. మహిమ గల రాజు. అందరూ చప్పట్లు కొట్టండి. ప్రభుని యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడు. కింగ్ ఈస్ కమింగ్ బ్యాక్. అయితే రెప్పపాటులో నువ్వు ఎత్తపడతావా? ఏమిటి నువ్వు తెలుసుకోవాల్సింది? వెరీ షార్ట్ టైంలో ఇవి జరగబోతున్నాయి. ఏమిటి అవి? యెరూషలేంలో యుద్ధం జరుగుతుంది. యెరూషలేం యుద్ధంలో ఓడిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడే ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవుతూ ఉన్నాయి. ఇటు యుక్రెయిన్, రష్యా. ప్రపంచంలో యుద్ధములు జరుగుతాయి, కరువులు వస్తాయి. ఇవి వింటున్నప్పుడు వ్యాధులకు ప్రారంభము అన్నాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ వ్యాధులు ఎక్కువైపోయినాయి. ఇక డెలివరీకి రెడీ అయిపోయింది. అంతే కదా. ఆడబిడ్డల గురించి మనకు తెలుసు. నొప్పులు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, స్టేజ్ల కింద పెడుతుంది. మొత్తానికి డెలివరీ వస్తుంది. అవుట్కమ్ పాలస్తీనా స్టేట్ బయటకు వస్తుంది. పాలస్తీనా సపరేట్ స్టేట్ ఏర్పడుతుంది ఇజ్రాయెల్ విడగొట్టబడినప్పుడు. గాజా అంతమైపోయింది అనుకోకండి, రివైవ్ అవుతుంది. పాలస్తీనా సపరేట్ స్టేట్, వెస్ట్ బ్యాంక్, గాజా కలిపి. కాబట్టి ఇవి జరగాలి. ఏ దేవుడైతే ఇశ్రాయేలుని కొనుకగా నిద్రగా కాపాడిన వాడు టైం వస్తా ఉంది, చేతులు వెనక్కి తీయేస్తాడు. అప్పుడు ఇజ్రాయేల్ ఓడిపోవాలన్నమాట. ప్రవచనం చెప్పేశాడు. యెరూషలేం టెంపుల్ కట్టబడాలి. ఈ వింటూ ఉన్నప్పుడు మీ విడుదల సమీపించింది. వాక్యం చెప్తూ ఉంది కదా, యెరూషలేము దండల చేత లూకా 21:20 దండల చేత చుట్టబడినప్పుడు మీరు చూస్తున్నప్పుడు, చూడండి, మీరు చూస్తున్నప్పుడు మీ విడుదల సమీపించిందని తెలుసుకోండి. కాబట్టి నేను ముగించే ముందు చెప్తున్న మాట ఏమిటన్నట్లయితే, ఒకసారి కూడా సువార్త విన్నవాళ్ళు యేసుక్రీస్తు గురించి ఆయనే జీవం,
పునరుత్థానం తెలుసా మీకు? ఇది ఎంత దేన శరీరం చూడండి, ఎన్ని ట్యాబ్లెట్లు మిగితే కానీ మనం రోడ్ ఎక్కలేకపోతున్నాం. ఆల్రెడీ గ్యాస్ బండ్లలో సగం గ్యాస్లు అయిపోయి చివరికి అయిపోతే ఏం చేస్తాం? డిస్పోజబుల్ వాటర్ బాటిల్ సగం తాగేస్తున్నాం. చివరికి అయిపోతే ఏం చేస్తాం? ట్రైన్లో బస్సులో వెళ్తూ చెప్పండి, థ్రోయింగ్ అవుట్. మనల్ని కాటికి ఏడవడానికి రెడీ అయిపోయాం మనం. ఇప్పటికే వయసు పెరిగిపోయింది, పళ్ళు ఊడిపోయినాయి, జుట్టు తెల్లబడిపోయింది, మన టైం అయిపోతుంది. కానీ నీవు జీవజలములు త్రాగలేదు. ఇంకా అక్కడికి వచ్చావంతే. హాజరు చేసిన పని అదే. విన్నాం, చూసాం. ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించావా? నీకు దేవాదే చెప్తూ ఉంటాడు యోహాను 3:6 ప్రభువు చెప్తూ ఉన్నాడు, నువ్వు తిరిగి జన్మిస్తేనే దేవరాజ్యంలో ప్రవేశిస్తావు. అయితే ప్రత్యక్ష గుడాలు చూడండి, మొదటేముంటుంది? ఆవరణం, తర్వాత స్థలం. ఇంటికి అలా ఉన్నాయి. మీ స్థలంలో సిద్ధపరిచారంటే ఎంత స్థలం ఇస్తాడు? ఇప్పుడు దాకా నేను అనుకునేవాడిని, ఒక 10 ఏళ్ల క్రితం 10 సంవత్సరంలో నేను అనుకున్నాను, పరలోకం వెళ్తే అందరూ మైదానంలో ఒక స్థలం ఉంటుంది, అందరూ అక్కడ ఉంటాం తెల్లని బట్టలు వేసుకొని, చేతికి ఒక సితారు గిటారు వేస్తారు, అది కూర్చొని మనం ప్రభాస్తోత్రం అనుకుంటాం, కూర్చుంటాం, తినడానికి ఆకలి తప్పులు ఉండవు, అందరూ మైదానంలో పడి ఉంటాం, నేల టికెట్. అయితే వాక్యం చెప్తుంది, అడగండి, వెతకండి, ఏమిటి తట్టండి. అది వాస్తవం. ఇలా మొదలు పెట్టాం. పరలోకం ఎలా ఉంటుంది? పురుగులు సిద్ధపరిచనే భూమి మీద నేను స్థలాల గురించి ఇబ్బంది పడ్డాం. మరి నీవు ఎలాంటి స్థలం సిద్ధపరుస్తావు? ఈ డ్రైనేజ్ గొప్పలు ఉంటావా పరలోకంలో? అప్పుడు ప్రభు చూపిస్తున్నాడు, ఏమిటో తెలుసా మీకు? బిహోల్డ్ ద టాబర్నకల్, ప్రత్యక్ష గుడారం చూడు. 3 భాగాలు ఉంది కదా. కాబట్టి పరలోకంలో రక్షణ మాత్రం పొంది, బాగా వినాలి, రక్షణ మాత్రం పొంది యేసుక్రీస్తు గురించి ఏమీ చేయకుండా, బాగా వినాలి, రక్షణ మాత్రం పొంది ఊరికి ప్రార్థనకి వెళ్ళడం, వచ్చి కూర్చోవడం, ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఒప్పేసుకొని, అంతే కదా, వాంతి చేసుకుని అందులో పడి దొర్లేది పిల్లలు, పెద్దోళ్ళు కాదు, రైట్? కాబట్టి 20 ఏళ్ళైనా బాప్సం తీసుకుని 10 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పెద్దవైనా నువ్వు బోధిస్తూ ఉన్నా, నువ్వు ఇంకా పాపంలో గతకాలపు పాపంలో పడుతున్నావంటే, అప్పుడప్పుడు ఒప్పుకున్నావంటే నీవు ఇన్ఫాంట్ చిల్డ్రన్, పిల్లవి నువ్వు ఆత్మీయ జీవితంలో. కాబట్టి నీ పరలోకంలో దేవుడిచ్చే స్థలం ఏంటి? ఆవరణంలో పడి ఉంటావు. కోట్ల మంది మిగిలిపోతారు అక్కడ, చర్చెస్. అయితే యేసుక్రీస్తు గారు కొంచెం పని చేసిన, ఖర్చు పెట్టిన, పని చేసిన, కొంచెం ఇలా స్వాతంలో ముందుకు వచ్చిన, పాంప్లెట్లో యేసుక్రీస్తు గురించి పంచిపెట్టిన, సెకండ్ ప్లేస్ పరిశుద్ధ స్థలం, భయభక్తులతో బతికిన వాళ్ళు, సేవకులు వస్తారు అక్కడికి. ఇక నేను కాదు క్రిస్తైన, యేసుక్రీస్తు వల్ల జీవించిన వాళ్ళు, ఎగ్జాంపుల్ భగత్ సింగ్ అని, సాధు సుందర్ సింగ్, టీఎస్ దినకరన్, ఇలాంటి వాళ్ళు అన్నమాట. దేవుని సింహాసనం ఉండే మనసు ఉండే స్థలం ఎక్కడ? అది పరిశుద్ధ స్థలం అక్కడ. కాబట్టి నీ భక్తి, నీ మెటీరియల్ పరలోకానికి, రైట్? నీ చేసే భక్తి, నీ సిలువను మోస్తే బెటర్ పొజిషన్లో పైన ఉంటావు, అది శాశ్వతం. ప్రజలో 1000 ఏళ్ల పాలన నిజమా కాదా? ఎస్, లిటరల్ గా ఉంది. తర్వాత కృతకసము, కృత భూమి. కాబట్టి ఇది వింటూ ఉన్నప్పుడు మనందరం కూడా ఒకసారి లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ఎఫ్రైమ్ గారు, ప్రేమైన వల్ల టైంని బట్టి నేను వేగంగా చెప్పేశాను, కొంచెం చెప్పేశాను. అయితే ఇక ప్రశ్నలు ఉండొచ్చు మీకు. అయితే మీకు అందరికి నేను చెప్తున్నాను, చర్చ్ శ్రమలు గుండా పెడుతుంది, రైట్? మీకంటే ప్రశ్నలో మా పాస్టర్ చెప్పలేదు, లేదా మా గుడిలో చెప్పలేదు, రైట్? మీ గుడిలో చెప్పేవాడు ఆత్మచేత నడిపించబడుతున్నాడా? పేతురు, పౌలు, యోహాను తీసుకోండి, దానియేలు ప్రవక్తలు తీసుకోండి, వాళ్ళు చెప్పేవి నేను తీసుకొస్తున్నాను. అడుగు, ప్రార్థించాయి, ప్రభువా వేరే సంఘంలో నేత్రాలు తెలియనాడు. ఇంకా నీ ప్రశ్నలు ఉంటాయి. రెండవది, ఒకసారి కూడా యేసుక్రీస్తు గురించి విన్నటువంటి ప్రియమైన గ్రామస్తులారా, వార్డ్ మెంబర్స్, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచు, పునరుత్థానం ఉన్నదే, రిజరెక్షన్. ఈ బలహీనమైనవి మహిమ శరీరాలుగా మారిపోతాయి, మరణం లేదు. ఎస్, అది పునరుత్థానం, రిజరెక్షన్. కాబట్టి దీపములు ఆరిపోకుండా నడుములు కట్టండి. నేను మాట్లాడుతున్న యెరూషలేము యుద్ధం చాలా తొందరలో, నేను ఇంక టైం చెప్పకూడదు కదా, నీ టైంలోనే చూస్తావు.
నీవు గోతులోనికి వెళ్లకుండానే ప్రభు మహిమతోడు వస్తున్నప్పుడు నువ్వు చూస్తావు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, జీవం గల దేవ, మహోన్నతుడ, మహాగుణుడ, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించారు తండ్రి. ఇక్కడున్న వార్డు మెంబర్స్ని ప్రభా, ఇక్కడున్న ప్రజల్ని మీరు ప్రేమించారు ప్రభా. అవును తండ్రి, మీరు ప్రేమించారు కాబట్టే ప్రభా తండ్రి రక్షణ సువార్తను ప్రభా, దానితో పాటు నాయన నీ రాజ్య సువార్తను కూడా ప్రభా నీ సేవకుని నిలవబెట్టుకుని అనేక మందికి వినబడేలా మీరు మాట్లాడారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నాయన నీ లేఖనాల్లోంచి ప్రభా తండ్రి ఎల్రోయి అనగా అర్థం చూస్తూ ఉన్న దేవుడు అనేది మేము చూస్తున్నాం ప్రభా. అయితే మీరు చూస్తున్నారు కానీ నాయన మా కనులు మిమ్మల్ని చూడట్లేదు అనేది ప్రభా నీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే ప్రభా, ఆది కాండంలో నాయన హాగరు ప్రభా తండ్రి ఇంటి నుంచి తరిమి వేయబడినప్పుడు ప్రభా ఆమె అరణ్యంలో నాయన రోదనతో ఏడుస్తున్న టైంలో ప్రభా తండ్రి మీరు ఆమెకి నాయన తండ్రి అక్కడ జలములు పుట్టించారనేది మేము చూసాం ప్రభా. అయితే అప్పుడు ఆమె చెప్తుంది ప్రభా తండ్రి చూస్తూ ఉన్న దేవుడు అని అక్కడ బావికి నీరు పెట్టింది ప్రభా. అయితే నాయన ఆమె అక్కడితోనే ఆగిపోయింది తండ్రి. ఆమె మనోనేత్రాలు మూత వేయబడ్డాయని చెప్పిన ఆయన, ఆమె నిన్ను చూడలేకపోయిందని చెప్పిన ఆయన, మీరు చూస్తున్నారని చెప్పింది తప్ప నాయన నిన్ను చూడలేకపోయిందని చెప్పిన ఆయన నీ దాసుల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. అవును ప్రభా తండ్రి, ఒక సమరయ స్త్రీ ప్రభా బావిలో నీళ్లు చేరుకోవడానికి నేను వచ్చినప్పుడు ప్రభా కృత నిబంధనలో ప్రభా తండ్రి అక్కడికి మీరు వెళ్ళి ఆమెతో మీరు మాట్లాడినప్పుడు ప్రభా ఆమెలో జీవజల ఓటలు ప్రవహించాయనేది ప్రభు మేము చూస్తున్నాం తండ్రి. అయితే ఆమె మాత్రం నాయన తండ్రి తన కన్నులతో నిన్ను చూసింది అనేది ప్రభు మేము చూస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నాయన మీరు నాయన ఒక గ్రామంలో వెళ్తూ ఉండగా ప్రభా తండ్రి జక్కయ్య అనే ఒక పొట్టివాడు ప్రభా తండ్రి అతడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను చూడాలనే ఆసక్తితో ప్రభా తండ్రి నాయన అతను ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభా అతడు నిన్ను చూచాడనేది ప్రభా మేము చూస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నాయన అతడు మిమ్మల్ని చూచినప్పుడు ప్రభా మీరు జక్కయ్యతో ఏం మాట్లాడారో మేము చూస్తాం ప్రభా. ఏ జక్కయ్య, ఇదిగో నేనే నీకు రక్షణ దినం వచ్చింది, నేను ఈ రోజు నీ గృహంలోనికి వస్తానని చెప్పి నాయన మీరు మాట్లాడినట్టు మేము చూసాం ప్రభా. నిజమే తండ్రి, మా కన్నులతో ప్రభా తండ్రి మేము అనేకమైన ఈ లోకంలో చూస్తున్నాం తండ్రి. నాయన సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా ప్రభా ఈ సృష్టిలో ప్రతిదీ మేము చూస్తున్నాం తప్ప సృష్టిని సృజించిన నిన్ను తప్ప అన్ని చూస్తున్నాం అనేది ప్రభా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. అవును తండ్రి, మాకున్న కన్నులతో ఈ లోకంలో అన్ని చూస్తున్నాం కానీ ప్రభా దేవాది దేవుడు అయిన నిన్ను మా కన్నులు చూడట్లేదు అని చెప్పి నాయన నీ సువార్తని వినిపించవు తండ్రి. ఎవరైతే నాయన ఈ సువార్త విన్నారో, అవును కదా యేసు నా కోసం చనిపోయాడు కదా, నా పాపాల నిమిత్తం రక్తం కార్చి చనిపోయాడు కదా అని చెప్పి నాయన ఎవరైతే ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడి నాయన నిన్ను చూస్తున్నారో ప్రభా ఇప్పుడే వారికి రక్షణ దయచేయండి ప్రభా. నేడే వారి గృహాల్లోనికి మీరు వెళ్ళండి ప్రభా, వెళ్ళి నాయన రక్షణ దయచేయండి ప్రభా. అంత మాత్రమేనా నాయన రాజ్య సువార్త కూడా నీవు వినిపించావు తండ్రి, అదే నీ రాకడ సువార్త ప్రభా. నాయన మీరు ఎప్పుడు ఈ ప్రపంచానికి రాబోతున్నారనేది ప్రభా నాయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా నాయన ప్రభా మీరు నాయన తిరిగి వస్తున్నారనేది ప్రభా నీ దాసుల ద్వారా బోధించావు తండ్రి. నిజమే నాయన, ఎప్పుడు నీ లేఖనాలు నెరవేరుతున్నాయి, మీ రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రభా నీ సేవకుల ద్వారా బోధించావు తండ్రి. నాయన ఏ విధంగా మేము సమయానికి నాయన వాచి చూస్తున్నామో ప్రభా అలాగే పరలోకంలో మీ టైం పీస్ ఒకటి ఉందని చెప్పిన ఆయన అది ఈ లోకంలో ఉన్న యెరూషలేము అనేది ప్రభా నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నాయన నీ రాకడ మాకు ఎప్పుడు అర్థం కావాలంటే ప్రభా యెరూషలేముని మేము చూడాలని చెప్పిన ఆయన నీ దాసులు బోధించారు తండ్రి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభా తండ్రి వాళ్ళు యెరూషలేము గురించి నాయన వార్తలు చూడడానికి, అక్కడున్న పరిస్థితులు గమనించడానికి నాయన ఇక్కడున్న ప్రతి బిడ్డకి నాయన మనోనేత్రాలు వెలిగించు ప్రభా. నిజమే తండ్రి, యెరూషలేముని మేము చూచినప్పుడు ప్రభా నీ లేఖనంలో నాయన మీరు చెప్పిన ప్రవచనాలు నెరవేరడానికి ప్రభా అది రెండుగా విభజనకు గురవుతుందని చెప్పిన ఆయన ఎప్పుడైతే యెరూషలేము రెండుగా చేర్చబడుతుందో నాయన అప్పటి నుంచి ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరములు అని చెప్పిన అక్కడ మందిరం కట్టబడుతుందని చెప్పిన ఆయన ఆ మందిరం కట్టిన కాడి నుంచి ఆయన ప్రపంచానికి 7 సంవత్సరంలో ఉందని చెప్పిన ఆయన నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును ఆయన ఇటువంటి వాక్యం ప్రభా
తండ్రి అనేక మంది నాయన దొరకక ప్రభా, ఇంకా నాయన పసిబిడ్డల్లా నాయన చర్చెస్ కి వెళ్తున్నప్పటికీ ప్రభా, ఇంకా పాలు త్రాగే బిడ్డల్లా ప్రభా, ఇంకా బాలయేసు దగ్గరే వెతుకుతున్నారు తండ్రి. అయితే నాయన ఈ వాక్యం మీద మేము నాయన ఎదిగిన బిడ్డల వలె ప్రభా, వయసు వచ్చిన బిడ్డల వలె ప్రభా, నీ రాకడ కోసం నాయన ఆశతో నాయన అపేక్షించే వాళ్ళ ఉండడానికి కృప చూపించమని వేడుకుంటూ, ఈ కుటుంబ సభ్యుల్ని నాయన ఈ కూడిక ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం నాయన వాళ్ళ సాక్ష్యంలో చెప్పారు తండ్రి. నాయన వారికి మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి నీకే వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా, ఇక్కడికి ఎవరైతే నాయన బిడ్డలు వచ్చారో వీరందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి పొందుకునే నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవునికి ప్రేమయు, ప్రభువైన కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ప్రదీప్ వారి కుటుంబానికి బిడ్డలకు, తెరిసా కుమారి వారి కుటుంబానికి బిడ్డలకు తోడుగా ఉంది. కూర్చుని మనకును తోడై ఉంది. సర్వలోకపు పరిశుద్ధులకు తోడుగా ఉండి ఆయన మహిమల రాకడకు ముడత కళిక మట్టిది మరేది లేకుండా ఆయన సిద్ధపరచును కాక. ఆమేన్.